ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్. ఈరోజు విశ్వ వెంకట్ గారి గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున అతను మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అలాంటి నటుని మనం కోల్పోయడం. చాలా మంచి నటుడు, మంచి కామెడియన్, మంచి విలన్, మన తెలంగాణ లాంగ్వేజ్తో మన అందరిని ఆకట్టుకున్న ఒక మంచి యాక్టర్. ఇలాంటి యాక్టర్ను మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్ని మళ్ళీ ఇలాంటి యాక్టర్స్ ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు అంత చేయలేరు. ఎందుకంటే ఒకరికి ఒక ప్రత్యేకత అన్నమాట, ఒక్కొక్క నటుడికి ఒక ప్రత్యేకత. అది వేరే వాళ్ళైతే ఫుల్ఫిల్ అసలు చేయలేరు. ఎందుకంటే అతను ఒక బాడీ లాంగ్వేజ్ కానీ అతను ఫ్లాట్ మాట్లాడడం అట్లాంటి నటుడు ఒకటి మనం ఎప్పటికైనా ఒక అరే విశ్వ వెంకట్ అంటే ఒక జ్ఞాపకం అన్నమాట. ఎందుకంటే అతనికి అన్నట్టు ఒక క్రేజీ అతనికంటూ ఒక ఇమేజ్ని అయితే సంపాదించుకున్నాడు. మన తెలంగాణ భాషలో మన అందరికీ మంచి మూవీస్లో అయితే నటించడం జరిగింది. అతను గబ్బర్ సింగ్లో అయితే వేరే గబ్బర్ సింగ్, అదూర్సు, డీజే టిల్లు, బన్నీ అండ్ డి ఖుషి, మరి ఆది మూవీ అండ్ చాలా మూవీస్లో అయితే అతను నటించడం జరిగింది. అతనికంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు. అతను చాలా పేద కుటుంబం నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మన వివి వినాయక్ గారు డైరెక్టర్ అతని తీసుకోవడం జరిగింది. అండ్ మన శ్రీహరి గారు ఫస్ట్ చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు. శ్రీహరి గారు సార్ నన్ను మూవీలోకి అయితే తీసుకురావడం జరిగింది అని శ్రీహరి గారి గురించి చాలా అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి నటులు చాలా అరుదుగా వస్తారు, అరుదుగా ఉంటారు. ఎందుకంటే విశ్వ వెంకట్ మొన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయిండు, తర్వాత మళ్ళీ రవితేజ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఈరోజు విశ్వ వెంకట్ గారు ప్రత్యేక శైలి, అతను ఒక మంచి క్యారెక్టర్. అసలు అతను ఎలా చనిపోయాడంటే ఇది మన కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా అతను ఎన్నో మూవీస్ తీసిండు. కాకపోతే మళ్ళీ తర్వాత డబ్బులు చాలా వాళ్ళకు ఇబ్బంది అయింది. ఎవరైనా హెల్ప్ చేస్తారా అని నిన్న మన హాస్పిటల్ పెడితే మన ప్రభాస్ గారు కూడా హెల్ప్ చేసిండు. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేసారు. తర్వాత అసలు అతనికి ఎవరైనా ఇంకా కిడ్నీ డోనర్స్ ఇస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇస్తారేమో అనుకున్న ఈ ఇంతలోనే అతను అయితే చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎట్లయినా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. బతికినన్ని రోజులు మంచిగా బతకండి. మెయిన్గా ఆల్కహాల్ అయితే అస్సలు తాగొద్దు, సిగరెట్ అసలు తాగొద్దు, ఆల్కహాల్ తాగొద్దు. ఎట్లయినా ఏదో రోజు చనిపోవాల్సిందే. దీనివల్ల ఏదో యాక్సిడెంట్ రోడ్డు పైన పోతుంటే యాక్సిడెంట్ అయ్యో ఏదో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతేనేమో అది మన తప్పు కాదు. కాకపోతే ఆరోగ్యం క్షీణించి మనంతటా మన కిడ్నీలు పాడు కావడం కానీ లోపల మన ఆర్గనైన్స్ ఏది పాడుగా కావడం అంటే దానికి కారణం మనమే. అందుకని ఎవరైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మందు అయితే తాగకండి. ఎందుకంటే మనం చాలా ఎక్కువ రోజులు ఏం బతుకము. ఒకప్పుడు ఎంకటికైతే 100 years బతుకుంటాయి అని అంటారు, కానీ ఇప్పుడు మినిమం 60 ఏళ్ళు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫుడ్ అలాంటిది, ఇప్పుడు బతుకున్న శైలి అటువంటి గింజాలకి నడవాలంటే నడవలేరు, బండ్లు కావాలి. ఇప్పుడు యూత్ అయితే చాలా ఖరాబ్ అవుతారు. వేరే లెవెల్ ఎక్కువ రోజులు ఏం బతకారు. ఇప్పుడు యూత్ కానీ యాక్సిడెంట్ కానీ చాలా మంది చనిపోతారు. ఎందుకంటే బండ్లు రైడరింగ్ ఒక తురుంకాని లెక్క ఫీల్ అవుతారు. అంత చెత్త. ఓకే, మన విశ్వ వెంకట్ గారి గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి వ్యక్తిని మనం ఈరోజు కోల్పోయాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇండస్ట్రీలోకి అట్లాంటి స్నామిన గల వ్యక్తి రాలేడు. ఓకే, ఈరోజు అతను చనిపోయిన అతని గురించి చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.